ఏంటంటే ఇదంతా కలియుగం అండి. ఈ కలియుగానికి అధిపతి ఎవరంటే శనిదేవుడు. అంటే కలియుగానికి రాజు శని భగవానుడు. మంత్రులు వచ్చేసరికి రాహుకేతువులు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రాజును వదిలిపెట్టి మిగతా వాళ్ళందరినీ కొలుస్తున్నాం. కొలవచ్చు, ఎవరికి నచ్చిన భగవంతుని వాళ్ళు కొలుసుకోవచ్చు. కానీ మనం మనకి ఇష్టమైన భగవంతుని కొలిసే ముందుగా శని భగవానుడు కూడా ఒకసారి ప్రార్థించడం, శని భగవానుడు కూడా వీలైనంత వరకు ఆయన సేవించడం, ఆయనకి పూజ చేయడం అనేటువంటి చేసుకుంటే ఈ కలియుగంలో ఈ రకమైనటువంటి కష్టాలు గాని, ఈ రకంగా దోపిడీలు గాని, దారి దోపిడీలు గాని, మనుషులు విశృంఖలంగా ప్రవర్తించడం గాని, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శనివారం త్రయోదశి తిథి వచ్చినటువంటి ఈ యొక్క రోజున మన వినుకొండ పట్టణంలో 2 తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా నిర్మాణం జరిగి స్వామివారు సాకార రూపంలో 7.5 అడుగుల ఎత్తులో ఇక్కడ కొలువే ఉన్నాడు. కాబట్టి ఒక స్వామివారి ఆలయానికి విచ్చేసి ఆ రోజున ఇక్కడ 19 ప్రదక్షిణలు జరిపి స్వామివారికి అభిషేకం చేసుకొని, ఇక్కడ అభిషేకం చేసుకున్న వెంటనే వెనకాల శివాలయంలో బాణలింగేశ్వర స్వామి వారు ఉన్నారు, అక్కడ కూడా అభిషేకం జరిపించుకొని నల్ల నువ్వులు నువ్వుల నూనె దానాలుగా సమర్పించినట్లయితే వారికి ఏలినాటి శని, అష్టమ అర్ధాష్టమ శని దోషాలు అనేటువంటి తప్పకుండా నివారణ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మే 10వ తారీఖున ఈ యొక్క శని త్రయోదశి నాడు శని భగవాన్ని పూజించి స్వామివారికి జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు శ్రీ శనేశ్వర స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః.